రక్తదానంతో ప్రాణాల్ని నిలపవచ్చంటున్నారు వైద్యులు. అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరుతున్నారు. వరల్డ్ బ్లడ్ డే సందర్భంగా జీ తెలుగు న్యూస్ లో రక్తదాన కార్యక్రమం జరిగింది. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2004లో ప్రారంభించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈసారి థీమ్ కనుక మనం చూసుకుంటే రక్తం మనందరినీ కలుపుతుంది అనేటటువంటి థీమ్తో ఈ సంవత్సరం ఘనంగా కూడా ఈ వేడుకను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అసలు రక్తదాన ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీ తెలుగు న్యూస్లో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో మనతో ఆర్గనైజర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో బ్లడ్ డొనేషన్ చాలా ముఖ్యమైనది. ఈ డొనేషన్ ఎందుకు ఇవ్వాలి? చాలా మందికి ఇప్పటికీ కూడా అవగాహన లేదు. అసలు రక్తదానం అంటే బ్లడ్ ఇవ్వమనేసరికి భయపడి పారిపోతూ ఉంటారు. అసలు ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అత్యవసర సమయంలో బ్లడ్ అనేది అవసరం పడుతుంది. అది ఎలా అంటే కొంతమంది యాక్సిడెంట్ అయ్యిండొచ్చు, కొంతమంది ఆపరేషన్ రీత్యా బ్లడ్ అవసరం ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ ఉంటే చాలా మంచిది. సో ఈరోజు రేపొద్దున అనగా జూన్ 14వ తారీఖున వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. సో అందుకు కారణంగా అందరికీ ఎవరైనా కొంచెం హెల్దీ పర్సన్స్ బ్లడ్ డొనేషన్ చేస్తే చాలా మంచిది. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా మందిలో అపోహలు ఉంటాయి. మనకి రక్తం ఇచ్చేస్తే బ్లడ్ తగ్గిపోతుంది, మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇలాంటివని. ఎవరికి ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. సో ఎవ్రీ 3 monthsకి ఒకసారి ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. మళ్ళీ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు కూడా ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వచ్చు? అండ్ ఎంత గ్యాప్లో ఒకసారి రక్తం దానం చేసిన తర్వాత ఎంత గ్యాప్లో మరోసారి రక్తదానం చేయొచ్చు? ఏజ్ గ్యాప్ అనేది ఏమీ అంత స్పెసిఫిక్గా ఉండదు. ముఖ్యంగా ఒక 24 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైనా ఇవ్వచ్చు. ప్రతి 3 monthsకి ఒకసారి ఇస్తే మంచిది. 3 months తర్వాత 6 months లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు మీరు. అండ్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు స్కిప్ చేస్తే మంచిది ఈ బ్లడ్ డొనేషన్లో పార్టిసిపేట్ చేయడానికి? ఏమన్నా రీసెంట్గా సర్జరీ అయిన వాళ్ళు కానీ, ఏమన్నా హార్ట్ డిసీజెస్, ఏమన్నా ఫీవర్, ఫ్లూ అలాంటివి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ రీసెంట్గా కొంతమంది టాటూస్ వేయించుకుంటూ ఉంటారు, అండ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఉంటుంటారు. ఇటువంటి వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయొచ్చు అంటారా? ఆల్కహాల్ అండ్ టాటూస్ కూడా వేయించుకున్న వాళ్ళు రీసెంట్గా చేయకూడదండి. సో కొంత టైం పీరియడ్, కొంచెం టైం పీరియడ్ తర్వాత ఇస్తే బెటర్. థ్యాంక్ యూ. జీ తెలుగు ఫ్యామిలీ తరఫున మేమందరం కూడా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా రక్తాన్ని ఇవ్వవలసిందే కోరుచున్నాం. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అందరూ రక్తదానం చేయండి. వేలాది జీవితాలను కాపాడే క్రతువులో మనం కూడా ఒక భాగస్వాములు అవుదాం. అందరూ రక్తదానం చేయండి, తప్పక చేయండి. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అయితే జీ ఫ్యామిలీకి సంబంధించిన అందరు ఎంప్లాయీస్ కూడా బ్లడ్ అయితే డొనేట్ చేయడం జరిగింది. సో మీరు కూడా అందరూ బ్లడ్ డొనేట్ చేయండి. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బాడీ వీక్ అవ్వదు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బ్లడ్ రీజనరేషన్ అవుతుంది, ఇంకా హెల్దీగా ఉంటారు. సో మ్యాక్సిమం అందరూ బ్లడ్ డొనేట్ చేయండి. జీవితాలను కొంచెం నిలబెట్టిన వాళ్ళు అవుతారు. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. జీ ఫ్యామిలీ అందరి తరఫు నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నాం. అలాగే మీరు కూడా బ్లడ్ డొనేట్ చేసి ఇంకొక జీవితాన్ని నిలబెట్టండి. బ్లడ్ డొనేషన్ చేయండి, మీకు మంచిది, సొసైటీకి మంచిది. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. నిండు ప్రాణాన్ని కాపాడే రక్తదానం కూడా ఎంతో గొప్పది. రక్తదానం చేయడం వల్ల నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానాన్ని చేయాలి. రక్తదానం చేయడం వల్ల దాతకు కూడా ఎంతో లాభం. మన శరీరంలో కొత్త రక్తం జనరేట్ అవుతుంది. అందుకే అందరూ ముందుకు రండి, రక్తదానం చేయండి. మన ఎంప్లాయీస్ చాలా కోఆపరేటివ్గా చాలా 20 నుంచి 30 మంది వరకు బ్లడ్ డొనేట్ చేశారు. రక్తదానం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ప్రతి 3 నెలలకు ఒకసారి లేదంటే 6 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం వల్ల మనలో కొత్త రక్తంతో పాటు బీపీ, షుగర్ కానీ, క్యాన్సర్ కానీ, లేకపోతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఇంకో ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. జీవితంలో 2 దానాలు గొప్పవి. ఒకటి అన్నదానం, 2 రక్తదానం. అన్నదానం కడుపు నింపుతుంది, రక్తదానం ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ చేయాలని అందరికీ